వారంలో 5వ రోజు జరిగిన సంగతులు. ఆ రోజు పస్కా సిద్ధపరచబడింది. మార్కు సువార్త 14:12. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల యొక్క పాదాలు కడిగి ఆయన ఆ పాదాలు తుడిచారు. యోహాను శుభవార్త 13:1 భాగం. ఇకపోతే మూడవదిగా, ఆ రోజే యోధాలో అపవాది ప్రవేశించింది. ఆ రాత్రి యాజకుల యొద్దకు వెళ్ళాడు యేసుని వారికి అప్పగించడానికి. ఇకపోతే 4వదిగా, ఆ రోజే ప్రభురాత్రి సంస్కారాధన అందరూ కలిపి భుజించారు. ఇకపోతే 5వదిగా, యేసుక్రీస్తు సరిగ్గా ఈ పరిశుద్ధ గురువారం రాత్రి కాలమందు గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన యొక్క చెమట రక్త బిందులు అగునంతగా వేదన పడి అక్కడ ప్రార్థించారు. ఇక ఈ రోజు రాత్రి కాలమందే ఇస్కరియోతు యూదా యేసును ముద్దు పెట్టి ఆ రోమా వారికి అప్పగించాడు. మత్తయి సువార్త 26:47. ఇకపోతే చివరిగా మరొక 2 సంఘటనలు. పేతురు కూడా యేసుక్రీస్తు అంటే ఎవరో నాకు తెలియదు అని మమ్మారు బొంకడం జరిగింది. ఈ రోజు రాత్రే యేసు ప్రభు శిష్యులకి ఓ కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి అని. యోహాను శుభవార్త 13:35 భాగం. ప్రభువైన యేసుక్రీస్తు యోహాను శుభవార్త 13 శిష్యుల పాదాలు కడిగిన సందర్భంలో 4 ప్రత్యేకమైన సంగతులు ముందే ఎరిగి అనేటువంటి వచనాలతో రాయబడి ఉన్నాయి. చూడండి, 13:1 శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన గడియ వచ్చను అని యేసు ఎరిగి అని రాయబడి ఉంది. అవును, ఏదో ఒక దినాన మనము శాశ్వతంగా ఈ లోకాన్ని, బంధువర్గాన్ని, సంపాదించిన సంపదను విడిచిపెట్టి మనము దేవుడి రాజ్యానికి చేరుకోవాలి. ఇకపోతే 2వదిగా 13:3 భాగం. దేవుని వద్ద నుంచి బయలుదేరి వచ్చితినని యేసు ఎరిగి అని రాయబడి ఉంది. అవును, మనము ఎక్కడి నుంచి వచ్చాం? మన పట్ల దేవునికున్న ఉద్దేశాలు ఏమిటి? పౌలంటారు, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు అని. మన పట్ల దేవునికంటూ ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ఉంది. ఇకపోతే 3వదిగా 13:11 భాగంలో తనని అప్పగించువానిని యేసుక్రీస్తు ముందే ఎరిగి అని రాయబడి ఉంది. అవును, తనను ఎవరు అప్పగిస్తారో, ఎలా అప్పగిస్తారో అన్న విషయం యేసుక్రీస్తుకి ముందే తెలుసు. అయినప్పటికీ శత్రువునైనా సరే యేసుక్రీస్తు ప్రేమించాడు. సంవత్సరాల పాటు ఆయనను భరిస్తూనే వచ్చాడు కూడా. ఇకపోతే చివరిగా, అందరూ కాదు కొందరు నా కొరకు నమ్మకమైన వారు ఉన్నారు అని యేసు ముందే ఎరిగి అనే మాటలు ఇదే 13:18 భాగంలో ఉంది. పరిస్థితులన్నీ కూడా గడ్డుగా ఉన్నా సరే ప్రభువు కొరకు తమ జీవితాలు సైతం పణంగా పెట్టినటువంటి శిష్యులు ఉన్నారు. అలా ఉన్నారు గనుకే నేటికి క్రైస్తవ్యం సజీవంగా ఉండి 350 కోట్ల మంది కంటే ఎక్కువగా ఆయన్ని అనుసరించేటువంటి శిష్యులు తయారవుతూనే ఉన్నారు. కనుక ఈ రోజున మన జీవితాల్లో కూడా ముందే ఎరిగి ఉందాం. ఏంటి, మనము ఈ లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టాలని, మనం యేసు యొద్ద నుంచి వచ్చామని, మనకి అందరూ నమ్మకస్తులు కాదు, కొందరు నమ్మకమైన వారు ఉన్నారని ఎరిగి ముందుకు వెళ్ళుదుము గాక. ఆమేన్.